హలో! బాగున్నారా? బైబిల్ తరగతులు అనగానే బైబిల్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా? ఎంత మాత్రం కాదు. బైబిల్ గ్రంథం మించింది ప్రపంచములో ఎక్కడ ఎటువంటిది మనకు దొరకదు. బైబిల్‌ని అర్థం చేసుకోవడం అనేది ఎలాగుంటే ఆత్మ సంబంధమైన మనుషుడు మాత్రమే బైబిల్‌ని అర్థం చేసుకోగలడు. ఈ మధ్య ఒక ఆయన బైబిల్ తరగతులు అనే లేబుల్తో యూట్యూబ్లో పెట్టాడు. నేను బైబిల్ తరగతులేమో అని ఓపెన్ చేసి చూస్తే లోపల మ్యాటర్ చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. అతడు అంటాడు, యెహోవా ఒక కల్పిత పాత్ర అని. ఎంత దురదృష్టకరమో! మరియు అతడు ఒకప్పుడు క్రైస్తవుడని చెప్పుకుంటున్నాడు. బైబిల్లో ఎక్కడా కల్పిత పాత్రలు ఉండవు. బైబిల్ని పరిశుద్ధ గ్రంథము, హోలీ బైబిల్ అని అంటారు. ప్రపంచములో మొట్టమొదటిగా అచ్చువేయబడిన గ్రంథము, ప్రపంచములో ఎక్కువగా అమ్మబడిన గ్రంథం బైబిల్. బైబిలే లేక బైబిల్ క్యారెక్టర్స్ కల్పిత పాత్రలైతే ప్రపంచములో సంపన్న దేశాలు, విద్యావంతులు, ధనవంతులు, సైంటిస్టులు అందరూ ఎందుకని బైబిల్ని నమ్మారు? ఎందుకంటే ప్రపంచంలో అధిక జనాభా నమ్మింది బైబిల్ని, ఉన్నతమైన సైంటిస్టులు నమ్మింది బైబిల్ని. అంతేకాదు, మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ క్రీస్తు బోధనలు నమ్మి అహింసా సిద్ధాంతముల ద్వారా మన దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాడు. మదర్ తెరిసా గురించి విన్నవారు ఉండరు. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పిందంటే, నేను కుష్టు రోగుల యొక్క గాయాలు కడుగుచున్నానంటే అది క్రీస్తు ప్రేమలో మాత్రమే అని అన్నారు. కాబట్టి ఇది ఎక్కడ కూడా కల్పిత పాత్రలు ఉండవు అని అతను తెలియజేయడానికి కొంతమంది పాస్టర్లు పూనుకున్నారు. వాద ప్రతివాదన జరుగుతున్నాయి. అయితే అతడు ఇంకా మూర్ఖంగా వాదిస్తూనే ఉన్నాడు. కానీ ఆ వాదనలు అనవసరమని నా ఉద్దేశం. ఎందుకంటే మారు మనసు పొందకుండా లేక పశ్చాత్తాపము పడకుండా పరిశుద్ధాత్మను పొందకుండా ఎంత మాత్రమును బైబిల్ అర్థం చేసుకోలేడు. అదే ఇప్పుడు ఒక చిన్న సమస్య. అతను క్రైస్తవుడు అని చెప్తున్నాడు. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదా. నా పేరు లెఫ్టినెంట్ కర్నల్ డాక్టర్ ఎస్పి అబ్బులు. సాల్వేషన్ ఆర్మీ అనే అంతర్జాతీయ క్రైస్తవ సంస్థలో నేను 35 సంవత్సరాలు సువార్థికునిగా పనిచేశాను. మన దేశంలో కాకుండా ఆఫ్రికాలో ఉండే టాంజానియాలో కూడా నేను పనిచేశాను. ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది, నేను క్రైస్తవుడును కనుక, సువార్థికుడును కనుక బైబిలే గొప్ప గ్రంథమని చెబుతున్నానని. కానీ ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. నేను క్రైస్తవుని కాదు, క్రైస్తవ కుటుంబంలో జన్మించలేదు. ఒక హైందవ కుటుంబంలో, చౌదరి కుటుంబంలో జన్మించాను. క్రైస్తవ్యము అంటే మాకు వ్యతిరేకం. క్రీస్తుని నమ్మని వారం. హిందూ సంప్రదాయాల్లో ఈ చెట్టుల్ని, పుష్టని, ఈ సృష్టిని అంతా కూడా పూజించిన వారం. కానీ నేను ఎలా క్రీస్తుని అంగీకరించాను, సువార్థికునిగా ఎలా వెళ్ళాను అనేది నా సాక్ష్యం చాలా గొప్పదిగా ఉంది. అదంతా కూడా ఇప్పటికి మేము పంచుకోవడం లేదు. క్రైస్తవునిగా మారి నేను గ్రహించేది ఏంటంటే, సమస్త పాప పరిహారం రక్త ప్రోక్షణము అని అనేక మత గ్రంథములో రాయబడింది. కానీ ఎవరు కూడా రక్తాన్ని చిందించలేదు. కానీ నా అన్వేషణలో ఒక యేసుక్రీస్తు మాత్రమే పాపుల కొరకై శిలువలో రక్తం చిందించి పాపం నుండి విముక్తి చేసి ముక్తి మార్గాన్ని ప్రసాదించాడు. నేను పాపిని గ్రహించాను. నా కోసమే యేసు శిలువలో మరణించాడని నేను గ్రహించాను. ప్రపంచమంతా కూడా ఆరాధించేది ఆయన్నే, పూజించేది ఆయన్నే. నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు ఆయన. ఒక దేశం కాదు, ఒక ఊరు కాదు, ప్రపంచ యావత్తు కూడా
ఈ క్రైస్తవులు మెజారిటీ ఉన్నది. ఇక బైబిల్లోని భాగాలంటారా, అవన్నీ కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు రాయబడ్డాయి, వారి చేత రాయబడ్డాయి, సజీవమైనవి. కల్పిత పాత్రలు మనకు ఎక్కడ కనపడవు. మన కల్పిత పాత్రలు ఎక్కడ కనపడతాయంటే మారు మనసు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళకి అవి కల్పిత పాత్రలే కనిపిస్తాయి. తర్వాత అటువంటి వారితో మనం వాదించడం అవసరమా? అవసరము లేదు. ఎందుకంటే ఈ వాదన ద్వారా వారిని పెద్దవాళ్ళని చేస్తున్నాం, మనం వారిని గనులు చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా అనుమానం ఉంటే, బైబిల్ గ్రంథం గురించి డౌట్స్ ఉంటే అడగొచ్చు, వారు మన దగ్గర రావచ్చు, మనం చెప్పొచ్చు. కానీ దేనికి పనికిరాని వాదనలు పెట్టుకునుట అది చెడుకే కానీ లాభం కాదని బైబిల్ తెలియజేస్తుంది. ఎందుకంటే సిలువను గూర్చిన వార్త నశించేవానికి వెర్రితనముగా ఉన్నది, అదే విశ్వాసికి అది రక్షణ మార్గం. నేను 2 విషయాలు అర్థం చేసుకున్నాను. మొదటిగా, ప్రపంచానికి అంతటి కూడా ఒక యేసయ్యే దేవుడని. రెండవదిగా, ఇంతకాలం మేము సృష్టికర్తను వదిలి సృష్టిని పూజించామని అర్థమైంది. బైబిల్ పఠించడం ద్వారా విశ్వాసం బలపడింది మరియు పరిశుద్ధాత్మను పొందాను. కాబట్టి మిమ్మల్ని ఎవరికి కూడా బలవంతంగా క్రైస్తవంలో రావాలని, క్రీస్తుని నమ్మాలని నేను అనుకోవడం లేదు. మీ ఇష్టమైతే రండి, రక్షణ పొందండి, బైబిల్ చదవండి. యేసు నేనే మార్గము, సత్యము, జీవము చెబుతున్నాడు. కాబట్టి యేసు మీద విశ్వాసం నుంచి రక్షణ పొందమని నేను వేడుకుంటున్నాను. ఈ సమయంలో నా సాక్ష్యము అంటే పూర్తిగా మీరు వినాలంటే ఎస్పీ అబ్బుల్ ఛానల్ని యూట్యూబ్లో చూడండి. కాబట్టి బ్లైండ్గా వాదించే వారి దగ్గరకు వెళ్ళొద్దు, మనం ఆత్మను కోల్పోవద్దు. జాగ్రత్తగా ఉండండి అటువంటి వారితో. దేవుని ప్రార్థించండి అతని కోసం. ఎందుకంటే బైబిలు తరగతులు అని ఉపయోగించడం అనేది చాలా నేరం. ఇది అతను తెలియకపోవచ్చు. అది వేరే గ్రంథం అయితే, హిందువు కానీ ముస్లిమ్స్ కానీ అయితే వ్యవహారం ఎలా ఉండేదో తెలియదు. కానీ మనము ప్రేమిస్తాం, శత్రువుని ప్రేమిస్తాం, వారి కోసం ప్రార్థన చేస్తాం. మనం అదే చేస్తున్నాం ఇప్పుడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.